హాయ్ అండి. ఇక్కడ నేను వచ్చేసి జొన్న రొట్టె గోబీ ఫ్రై చూపిస్తున్నాను. జొన్న రొట్టెకు వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాను. అలాగే 2 కప్పుల వరకు వాటర్ పెట్టేసుకోవాలి. సో ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే రొట్టె అనేది మనకు బాగా వస్తుంది. చెయ్యరాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా కలిపేసుకొని పిండి వేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవడమే. సో వేడి పెనం పైన తీసేసి వేయడమే అండి. సో అటు ఇటుగా కాల్చుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా వస్తుంది అనేది. సో బిగినర్స్ కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా కొలతతో చేస్తే. తర్వాత ఇక్కడ నేను గోబీ ఫ్రై చేస్తున్నాను. హాట్ వాటర్లో ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ నీళ్ళు మొత్తం ఆన్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి తర్వాత డైరెక్ట్గా ఈ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి కారం, ఉప్పు ఆల్రెడీ వేసుకున్న కాడు కొద్దిగా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే జొన్న రొట్టెలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. గోబీ ఫ్రై ఒకసారి ట్రై చేయండి.